మహారాష్ట్రలో గతంలో శివసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. శివసేనతో పొత్తు పెట్టుకొని శివసేన ఆ పార్టీనే అంటే కంప్లీట్ ఒక హిందుత్వ ఎజెండా తోటి పనిచేసినటువంటి శివసేన అనే పార్టీనే విచ్ఛిన్నం చేసి ఆ పార్టీలోంచి ఏక్నాథ్ షిండేను బయటకు తీసుకొచ్చింది. ఆ పార్టీని కంప్లీట్ గా కకావికలం చేసింది. మహారాష్ట్ర అంటే శివసేన, శివసేన అంటే మహారాష్ట్ర అన్నట్టుగా ఉన్నటువంటి పార్టీని మహారాష్ట్రలో ఎవరు గెలవాలన్నా ఏం చేయాలన్నా శివసేన ఠాక్రే ఫ్యామిలీ నుంచి కాదని వేరే ఎవరు అక్కడ ఎంట్రీ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ అట్లాంటి పరిస్థితిని కూడా తారుమారు చేసి అక్కడ శివసేనను చీల్చింది, ఎన్సీపీని చీల్చింది. గతంలో జమ్మూ కాశ్మీర్ లో కూడా పీడీపీతో కాస్త సఖ్యతగా ఉన్నారు. సో అక్కడ కూడా మెహబూబా ముఫ్తీ కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయారు. ఇప్పుడు ఆమె అక్కడ కనీసం ప్రభావం చూపే పరిస్థితి కూడా లేకుండా పోయింది. సో ఇట్లా చాలా రాష్ట్రాల్లో ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఉంటాయో అక్కడ ఖచ్చితంగా ఆ పార్టీని కంప్లీట్ గా భూస్థాపితం చేసేసి తెర వెనుక గోతులు తీయడం అంటారు కదా, అట్లా చేసి ఆ పార్టీని తొక్కేసి ముందుకెళ్తా ఉన్నది. సో ఇట్లా కర్ణాటకలో కూడా చూసినాం, చాలా చోట్ల ఇదే పరిస్థితి. బీజేపీ ఎక్కడెక్కడ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే అక్కడ ఖచ్చితంగా అక్కడి ప్రాంతీయ పార్టీ కొలాప్స్ అయిపోతా ఉన్నది, భూస్థాపితం అయిపోతుంది.